50 మంది కాంగ్రెస్ పెద్ద మనుషులు రేవంత్ సార్ వారు కమిటీ సభ్యులకు ధూమ్ధామ్ ముచ్చట్లు తరపున తెలియజేయనది ఏమనగా, సార్లు ఓ పెద్ద సార్లు, కాళేశ్వరం కూలేశ్వరం అంటిరి, కూలిపోయిందంటిరి, లాస్ అంటిరి, అవినీతి జరిగిందంటిరి, నీళ్లు పార్తలేవంటిరి, కమిటీ అంటిరి, ఎంక్వైరీ అంటిరి, సిబిఐ కేసు అంటిరి, మన్నంటిరి, మశానం అంటిరి అంటిరి కదా సార్లు. మరి నోటికి ఏదత్తది మాట్లాడుతుంటే ఊకునేందుకు ఈడ ఉన్నది ఉత్తపచ్చోళ్ళు కాదు, తెలంగాణ జనాలు, బీఆర్ఎస్ సైనికులు. మీరు చెప్పినవన్నీ ఉద్దర ముచ్చట్లే అని మీకేరక చేస్తున్నారు సారు. కేసీఆర్ సార్ మీద నిందెత్తే ఊకోమని రోడ్ల మీదకి వచ్చి పిడికిలు పట్టిరు సార్లు. కాళేశ్వరం ఎట్లున్నదో మీకే కండ్లార చూపిస్తున్నారు సార్లు. కళ్ళు పెద్దగా చేసుకొని మీరు చూడాలి సార్లు. రేవంత్ అన్న ముఖ్యంగా నీ కోసమేనన్నా, చూడన్నా. ఫస్ట్ రంగనాయక్ సాగర్ కాడికెళ్ళి షురూ చేద్దామా అన్న, చూడురి మరి. చూస్తున్నావా రేవంత్ సారు, నీకు మంచిగా కనబడాలని రంగనాయక సాగర్ కాడ పోస్టర్ పెద్ద కొట్టించి మరి కాళేశ్వరం ప్రాజెక్టును మీకు కండ్ల కట్టినట్టు చూపిస్తుంది గులాబీ సైన్యము. ఇప్పుడు ఏమంటావు సార్? మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ పెడుతున్నామని సర్కార్ చెప్పే కదా, అంటే కేసీఆర్ సార్ మీదనే ఎంక్వైరీ అన్నట్టు. తెలంగాణ రైతుల మీదనే ఎంక్వైరీ చేస్తున్నామనంతా పనిచేసిరు. అందుకే రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ సైనికులు రోడ్ల మీదకి వచ్చిరు. రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలను నడి చౌరస్తాలనే నిలదీసిరు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. బైకు ర్యాలీలు, పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు, రేవంత్ సార్ దిష్టి బొమ్మలు కాలబెట్టుడు, ఇట్లా ఏ జిల్లా చూసినా గులాబీ దండు సర్కార్ మీద కన్నెర చేసింది. కేసీఆర్ సార్ మీద కావాల్సుకొని రేవంత్ సారును కేంద్రములు కలిసి చేస్తున్న కుట్రలను చూసుకుంటా ఊకోమని గులాబీ జెండా సాక్షిగా ప్రమాణం చేసిరు. పోలీసులతోని లాఠీల దెబ్బలు తిన్నారు. లక్ష కోట్లు కూడా ఖర్చు కాని ప్రాజెక్టు మీద 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడేటువంటి వాళ్ళు మానవులే అవుతారా, మనుషులే అవుతారా, కడుపుకు అన్నం తినే వాళ్ళే అవుతారా? ఇక అట్లా ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఆ రకమైనటువంటి గుడ్డి వ్యతిరేకత, ద్వేషాన్ని, దుష్ప్రచారాన్ని ప్రజల మీద ప్రచారం చేసుకుంటారు. దీని నుంచి నీళ్ళే రాలేదన్నారు. ప్రాజెక్టు గొప్పది, బాగుందని మనం అనుకోవడం కాదు, ఇది మానవాద్భుతం అన్నారు, అత్యద్భుతమైన ప్రాజెక్టు అన్నారు కేంద్ర జల సంఘం. తెలంగాణకు వాళ్ళ కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల ఏలుబడిలో 60 ఏళ్ల కాలంలో న్యాయం జరగకపోగా అన్యాయం జరిగిందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ అన్యాయాన్ని సవరించేటువంటి ప్రయత్నమే ఈ భారీ ప్రాజెక్టులు కట్టడం ద్వారా కేసీఆర్ చేసిండు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ గొప్పతనం కేసీఆర్కు ఉండొద్దంటే దీనికి బురద అంటియాలి. దీనికి బురద అంటిస్తే ఇది చరిత్రలో నలపైపోతుంది అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోన ఓ కమిషన్ అనేసి కాదోళ్ళ. మొన్నటిదాకానేమో రేవంత్ అన్న ఈసీబీఐ అంటే తుప్పు రీసి గిప్పి రీసు ఇది మోడీ సారు ఆడిస్తాను అన్నాడు. ఇప్పుడు అదే రేవంత్ అన్న మోడీ సార్ ఆడిచ్చే సిబిఐ చేతుల్నే కాళేశ్వరం పెడుతున్నా అంటుడు. ఇది కుట్ర కాకుండా ఇంకేంటిది? తెలంగాణ జనాలకు గాయంత అర్థం కాదా? గంత అమాయకులు అనుకుంటురా కథ గాని కదా. దొంగ